మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా? కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం. ఈ నెంబర్ను సంప్రదించండి. అయ్యా, నా భార్య తరచూ అమ్మగారింటికి వెళ్తోంది, దయచేసి ఆమెతో నాకు విడాకులు ఇప్పించండి అంటూ కోర్టుకెక్కిన ఓ వ్యక్తికి ఫ్యామిలీ కోర్టు మాత్రం నో అంది. ఢిల్లీ హైకోర్టు మాత్రం నో డౌట్ అది తప్పే, ఇచ్చేస్తున్నాం విడాకులు అంటూ ఇచ్చేసింది. భార్య పుట్టింటికి వెళ్తే విడాకులు అడగడం ఏంటి, న్యాయస్థానం డివోర్స్కు ఓకే చెప్పడం ఏంటి అనుకునేందుకు ముందు అసలు విషయం ఏమిటో కనుక్కుందాం రండి. దేశ రాజధాని ఢిల్లీలో నివసించే ఓ వ్యక్తి తన భార్యకు తనకు విడాకులు ఇప్పించాలి అంటూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ జరిగింది. ఇరు వర్గాల లాయర్లు వాదించారు. వాదనలన్నీ పూర్తయిన తర్వాత ఫ్యామిలీ కోర్టు భార్య పుట్టింటికి వెళ్లడం అన్నది ఎలా తప్పవుతుంది? ఆమెకు మాత్రం అమ్మా నాన్నల మీద ప్రేమ ఉండదా? ఇలాంటి సిల్లే విషయాలు చెప్పి విడాకులు అడుగుతారా? కుదరదంటే కుదరదని ఆ కుటుంబ న్యాయస్థానం కేసు కొట్టేసింది. అయితే ఆ భర్త పట్టు వదలని విక్రమార్కుడి తరహాలో ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ చేశాడు. మరి అక్కడ అతనికి న్యాయం జరిగిందా? కొద్ది రోజుల తర్వాత అక్కడ కేసు విచారణ మొదలైంది. అసలేమైంది బాబు అంటూ అడిగిన న్యాయమూర్తికి ఆ వ్యక్తి, సార్, నాకు పెళ్ళై 19 ఏళ్లయింది. కాపురం అన్నాక ఏదో చిన్న చితగా గొడవలు వస్తూ ఉంటాయి. అలా చిన్నపాటి వివాదం తలెత్తినప్పుడల్లా నా భార్య పుట్టింటికి వెళ్ళిపోయేది. సో నాకు మీరే న్యాయం చేయాలి అంటూ ఆ వ్యక్తి న్యాయమూర్తిని వేడుకున్నారు. ఇలా 7 సార్లు ఆమె గారు పుట్టింటికి వెళ్లారు సార్ అంటూ వాపోయాడు. 19 ఏళ్లలో 7 సార్లు పుట్టింటికి వెళ్లడంతో విడాకులు అడుగుతున్నావా అంటూ జడ్జి గారు ప్రశ్నించారు. సార్, 7 సార్లు పోవడం సమస్య కాదు. ఒకసారి అమ్మగారింటికి వెళ్ళిందంటే అటు ఇటుగా ఓ 10 నెలలు అక్కడే మకాం వేసేస్తుంది. 10 నెలలు భార్య లేకుండా ఏ మగాడైనా బతకగలడా సార్ అంటూ ఆ వ్యక్తి గొల్లుమన్నాడు. దీంతో అతను ఎందుకు విడాకులు అడుగుతున్నాడో జడ్జి గారికి పూర్తిగా అర్థమైంది. ఒక దఫా పుట్టింట్లో 10 నెలలు గడపడమా? అమ్మో, అది చాలా పెద్ద ఇబ్బందే. ఇలా లాంగ్ టర్మ్ నో కాపురం అన్న పద్ధతిలో అనుబంధాలు తెగిపోతాయి. ఇది ఓ వ్యక్తిని అనవసరంగా హింసించడమే, మానసికంగా వేధించడమే అంటూ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేష్ కుమార్ ఖైత్ డిసైడ్ అయిపోయారు. భార్యాభర్తల మధ్య పరస్పర ప్రేమ, విశ్వాసం, ఆరాధన, భావన ఉంటే వారి వైవాహిక బంధం అన్యోన్యతలతో వికసిస్తుందని జస్టిస్ సురేష్ కుమార్ ఖైత్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. సో జరిగింది చాలా ఘోరం కాబట్టి మీ జంటకిద్దరికి విడాకులు మంజూరు చేసేస్తున్నా అంటూ జడ్జిమెంట్ ఇచ్చేశారు. సో ఇల్లాళ్ళు ఆడాళ్ళు కాబట్టి ఏం చెబితే అది కోర్టు నమ్మేస్తుందని అనుకుని అడ్డగోలుగా కాపురాలు కూల్చుకోకండి. పుట్టింటికి వెళ్ళండి, కానీ మీ భర్త బాధపడేంత కాలాన్ని అక్కడే గడిపేయకండి. సమస్యల్లో ఇరుక్కుపోతారు. అందుకు ఈ జడ్జి గారిచ్చిన ఈ తీర్పే ఓ తాజా తార్కాణం అంటున్నారు సామాజికవేత్తలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.